హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో 6th క్లాస్ చూద్దాము. అయితే నేను ఎస్ఏ బయోసైన్స్ కాబట్టి ఫస్ట్ సైన్స్ చూద్దాము. సైన్స్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన ఆహారము. నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, నోట్స్లో చూద్దాము. సో నోట్స్లో ఫస్ట్ లెసన్ మన ఆహారము. అరటి పండ్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ కే ఉంటుంది. ఖాళీ కడుపుతోటి అరటిపండు తినకూడదు. దీనిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా ప్రోటీన్స్ లేదా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తినాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అని అంటారు. మనకు దినుసులు అంటే ఏంటి, సుగంధ ద్రవ్యాలు అని అంటే ఏంటో తెలియాలి. సో దినుసులు అని అంటే ప్రతిరోజు మనము వంట తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. అదే సుగంధ ద్రవ్యాలు అని అంటే ఏదైనా ప్రత్యేకమైన వంట తయారు చేసుకోవడానికి ఉపయోగించే వాటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిర్యానీ తయారు చేయాలని అంటే దానికి వచ్చేసి ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు ఇలాంటివి కావాలి. సో వీటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనేది ఒక ఖనిజము. ఇది సముద్రం నుంచి లభిస్తుంది. బీట్రూట్లో స్టార్చ్ అనేది అధికంగా ఉంటుంది, కావున దీనిని తరచుగా తినడం మంచిది. దీనివల్ల మన శరీరానికి శక్తి అందుతుంది. సో పాయసం తయారు చేయడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ అవసరము. అవి ఏంటో చూద్దాము. జీడిపప్పులు, బాదం, కిస్మిస్ వీటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అనేటివి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. నెక్స్ట్, వంట దినుసులు మొక్కలు, జంతువులు మరియు ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. మన రాష్ట్రంలో వరి అధికంగా పండిస్తారు. కారణము శీతోష్ణ స్థితి పరిస్థితులు అనేటివి అనుకూలంగా ఉంటాయి. సో రాజస్థాన్లో గోధుమలు, మొక్కజొన్నలు మరియు సజ్జల్ని పండిస్తారు. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అందువలన మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు పండుతాయి. కాబట్టి వీళ్ళు చపాతి లేదా రొట్టె అనేది ఎక్కువగా తింటారు. ఉల్లిపాయ అనేది మన బాడీకి చాలా మేలు చేస్తుంది. సో ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు రోగాల నుండి కాపాడుతాయి. వీటికి యాంటీ అలర్జెటిక్, యాంటీవైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి. చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి వీటిలో. సో కెరటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లని అంటారు వీటిని. పచ్చళ్ళు ఏ విధంగా నిల్వ చేస్తారు? ఉప్పు మరియు కారం మరియు నూనె మరియు పసుపు కలిపి పచ్చళ్ళను తయారు చేస్తారు. తీర ప్రాంతాల్లో చేపలను నిల్వ పొగపెట్టడం ద్వారా లేదా తంపటం వేయడం ద్వారా వాటిని నిల్వ చేస్తారు. నెక్స్ట్, పండ్లు చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జాము లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అయితే ఒక మధ్య రకం టమాటాను తీసుకుంటే దానిలో 1.08 గ్రాముల ప్రోటీన్స్, 1.5 గ్రాముల ఫైబరు, వీటితో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ విటమిన్ B2, B6 కూడా ఉంటాయి. అయితే టమాటాలో 22 క్యాలరీల శక్తి కూడా ఉంటుంది. మన ఇళ్లలో పండ్లను, కూరగాయలను ఉపయోగించి వాటిని డెకరేట్ చేస్తారు. సో వీటిని వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. టమాటాలలో కెరటినాయిడ్లు మరియు లైకోపెన్సిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇంగువ అనేది ఒక మొక్క నుంచి లభిస్తుంది. అయితే మొక్కలోని కాండం లేదా వేరు నుంచి దీనిని తీస్తారు. ఇది వచ్చేసి ఎండిన పాల వంటి లేటెక్స్ రూపంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ లెసన్ మన ఆహారము. అయితే ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలో డిఎస్సి ఇప్పుడు లేదనేది కొంత నిరుత్సాహపరచవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే డిఎస్సి 2027లోనైతే తప్పకుండా ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుంది అని అంటే మనకు ఇక్కడ ఖాళీల సర్దుబాటు అనేది ఒకటి జరుగుతుంది. మీరు ఇవన్నీ ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి.
సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడొద్దు. ఎప్పుడు వచ్చినా మనం ఆ నోటిఫికేషన్ ఎదుర్కొని ఒక జాబ్ మనం సంపాదించుకునే విధంగా ఉండాలి. సో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నేను కూడా ఎస్ఏ బయోసైన్స్ కాబట్టి డిఎస్సితో పాటు గురుకుల మోడల్ కేజీబీబీకి ప్రిపేర్ అవుతున్నాను. మీ ప్రోత్సాహం ఉంటే నేను ఇలానే వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ నేను కూడా చదవగలుగుతాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తూ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.